ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్లో. ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలల్లో గత 3 నెలల్లో 100 ఆవులు చనిపోయినట్లు వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. గోవుల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల, వాటికి తిండి పెట్టకపోవడం వల్ల ఆవులు భారీగా మృత్యువాత పడుతున్నట్లు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. టీటీడీ గోమాతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై టీటీడీ స్పందించింది. గత 3 నెలల్లో తమ గోశాలల్లో 100 ఆవులు చనిపోయాంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పేసింది. కొందరు దురుద్దేశంతో చేస్తున్న ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు తెలిపింది. సోషల్ మీడియాలో చనిపోయినట్లు చూపిస్తున్న ఆవులు టీటీడీ గోశాలల్లోవి కాదని తెలిపింది. భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ఉద్దేశంతో కొందరు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. ఇలాంటి ఫేక్ ప్రచారాలు నమ్మొద్దని భక్తుల్ని కోరింది. మరోవైపు టీటీడీపై వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జగన్ పార్టీ పవిత్ర సంస్థలను కించపరుస్తోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానాలపై చేసిన నకిలీ ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. టీటీడీ గోశాలలో ఆవుల మరణాలకు సంబంధించి సోషల్ మీడియాలో నిరాధారమైన దురుద్దేశపూరిత వాదనలను లోకేష్ ఎక్స్లో ఖండించారు. ఈ ఆరోపణలతో నిజం లేదని లోకేష్ స్పష్టం చేశారు. టీటీడీ ఇప్పటికే వాస్తవాలతో కూడిన ప్రకటన విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ తప్పుడు కథనానికి భక్తులు బలైపోవద్దని కోరుతూ ప్రజలను తప్పుదారి పట్టించడానికి, రెచ్చగొట్టడానికి వైఎస్ఆర్సీపీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని లోకేష్ ఆరోపించారు. రాజకీయ బలం కోసం పవిత్ర సంస్థలను దోపిడీ చేయడం సిగ్గుచేటు, ఆమోదయోగ్యం కాదని అన్నారు.